నిజస్వరూప దర్శనం టైమింగ్స్ ఇవి. ఫ్రీగా మనం అన్నం తినొచ్చు ఇక్కడ. అకామిడేషన్ తీసుకోవాలని అనుకుంటే మీరు కాణిపాకం వచ్చిన తర్వాత ఇక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు కాణిపాకంలో ఉన్నాము. సో కాణిపాకంలో దర్శనం చేసుకోవడానికి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. సో చెప్పాను కదండి, నా నైట్ అయితే మనం వచ్చేవారికి ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది 11 o'clock వరకు. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ లేచేసి కాణిపాకంలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుందామని అయితే నేను స్టార్ట్ అయిపోయినాను. సో ప్రస్తుతానికైతే నేను గుడి ముఖ ద్వారం ముందు ఉన్నాను. ఇక్కడ నుంచే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఇక్కడ నుంచే దర్శనంకి అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి పుష్కరిణి వస్తుంది. పుష్కరిణి దాటాక మనకి దర్శనం లైట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి. సో మనకి ఉచిత దర్శనం ఇంకా శీఘ్ర దర్శనం 2 దర్శనాలు అయితే ఉంటాయి. సో శీఘ్ర దర్శనంకి 100 రూపీస్, 150 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో మీకు దర్శనం టైమింగ్స్, ఫ్రీ దర్శనం, అన్నదానం మరియు అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. సో నేను దర్శనానికి వెళ్తున్నాను. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఈ గుడి గురించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోపలికి అయితే మొబైల్ ఫోన్స్ అలౌ లేదు. కనిపాకం వినాయక టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు దగ్గర ఉన్న ప్రసిద్ధ గణేశుడి ఆలయం. చాలా సంవత్సరాల క్రితం 3 రైతు సోదరులు బావిలో నీరు తీయడానికి తవ్వుతుండగా ఒక రాయి తగిలింది. ఆ రాయి నుండి రక్తం రావడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బావి నీటితో నిండిపోయింది. ఆ రాయి స్వయంగా వెలిసిన వినాయక స్వామి రూపమని నమ్మి అక్కడే ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారి విగ్రహం బావిలోనే ఉండటం, అలాగే అది రోజు రోజుకు పెరుగుతుందని భక్తులు విశ్వసించడం విశేషం. వినాయక చవితి సమయంలో ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి మరియు చాలా మంది భక్తులు దర్శనానికి వస్తారు. కనిపాకం వినాయక టెంపుల్ గురించి ఇంకొన్ని సులభమైన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని వచ్చి ప్రార్థిస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఎవరైనా తప్పు చేసి ఉంటే స్వామి ముందు ప్రమాణం చేస్తే నిజం బయటపడుతుందని అంటారు. అందుకే ఈ ఆలయాన్ని న్యాయస్థానం లాంటి దేవాలయం అని కూడా కొందరు భావిస్తారు. ఆలయంలోని బావి నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఆ నీటిని పవిత్రంగా భావించి భక్తులు తీసుకుంటారు. స్వామివారి విగ్రహం బావిలో ఉండటం వల్ల ఎప్పుడు నీటిలోనే కనిపిస్తుంది. ఇది చాలా అరుదైన విషయం. ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో భక్తులు ఎక్కువగా వస్తారు. వినాయక చవితి సమయంలో జరిగే బ్రహ్మోత్సవాలు 20 రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతాయి. ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే స్వామివారి విగ్రహం క్రమంగా పెరుగుతోందని చెబుతారు. దానికి ఉదాహరణగా పాత కవచాలు, ఆభరణాలు ఇప్పుడు సరిపోవడం లేదని చెబుతారు. మొత్తంగా ఈ ఆలయం విశ్వాసం, భక్తి మరియు ప్రత్యేకమైన కథతో ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలం. సో గైస్, ఫైనల్ అయితే మనం కాణిపాకంలో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో నిన్న నైట్ అయితే మనకి 11-11:30 అయిపోయింది వచ్చేవరకు. రాగానే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మార్నింగ్ 5:30కి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది. 5:30 తర్వాత మనకి కొన్ని సేవలు అయితే జరుగుతాయి. ఆరతి అని ఒకటి, ఇంకోటి అర్చనలు, ఇంకా సేవలు, అవి కొన్ని మార్నింగ్ 5:30 నుంచి కొన్ని ముఖ్యమైన సేవలు అయితే ఇక్కడ జరుగుతాయి. అవి ఏందో నేను డీటెయిల్స్ కనుక్కుంటాను. సో నేనైతే మార్నింగ్ 5:30కి అట్లా నేను టెంపుల్ దగ్గరకు వచ్చినాను. అండ్ 6 o'clockకి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాను. సో నాకు దర్శనం అయితే జస్ట్ ఒక 10 to 15 minutesలో దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం అయింది. నేను వెళ్ళే టైంకి లోపల హారతి ఇస్తున్నారు. ఒక దగ్గర దేవుని ముందు నేను ఒక 3 నుంచి 4 minutes అయితే నిలబడ్డాను. చాలా మంచిగా అనిపించింది. పొద్దుగాల మన దర్శనం చేసుకోవడము, ఇట్లా ఒక దేవస్థానానికి వచ్చి పొద్దుగాల దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. దర్శనం లోపలికైతే మొబైల్ ఫోన్స్ ఇంకా ఏం కూడా అలా ఉండయి. సో నేను అన్నీ బయటనే పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోయినా. దర్శనం చేసుకొని ఒక 2 hours అనుకుంటా, 2 hours నేను టెంపుల్ లోపలనే కూర్చున్నాను. చాలా మంచిగా అనిపించింది. మంగళ వాయిద్యాలు ఉంటాయి కదా, పొద్దుగాల మంగళ వాయిద్యాలు వినుకుంటా గుడి లోపల ప్రశాంతంగా దర్శనం అయిపోయి అట్లా కూర్చుంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసిన కాణిపాకంలో. కాణిపాకంకి చాలాసార్లు వచ్చిన, ఇంతకొక 4-5 times అయితే వచ్చినాను, కానీ ఎప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం కాణిపాకం నేను షూట్ చేయడము. సో ఇదే మన పుష్కరిణి.
సో ఇదే పుష్కరిణి, చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే, చాలా బ్లూ కలర్లో మంచిగా నీట్గా క్లీన్గా అయితే కనిపిస్తుంది మనకి. సో అందరూ ఇక్కడ నుంచి వెళ్తారన్నమాట దర్శనంకి. యూజువల్ ఎవరైతే డైరెక్ట్ బస్ ఎక్కి తిరుపతి నుంచి ఇక్కడ చుట్టుపక్కల అరుణాచలం నుంచి అయితే ఎవరైతే కాణిపాకం వస్తారో వాళ్ళు ఒకవేళ సింగిల్ ఉంటే అంటే ఒక్కలే ఉన్నట్టయితే వాళ్ళు లగేజ్ అయితే ఇక్కడ అయితే మనం లగేజ్ అయితే పెట్టుకొని హెల్మెట్స్ ఇంకా ఏమైనా ఉన్నా సరే కూడా లగేజ్ పెట్టుకొని వాళ్ళు డైరెక్ట్ అయితే దర్శనం వెళ్ళిపోవచ్చు. సో లగేజ్ పెట్టుకున్న తర్వాత మనం రైట్ సైడ్ వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, ఇక్కడ నుంచే మనం అయితే దర్శనం పోవాలి. నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నా, కానీ మీకు చూపిద్దామని చెప్పేసి ఒకసారి మళ్ళీ ఈ దర్శనం లైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. మార్నింగ్ అయితే ఇంత క్రౌడ్ లేకుండే, చాలా తక్కువ ఉండే క్రౌడ్. ఇప్పుడైతే జనాలు పెరిగిపోయినారు. టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఇక్కడ మనకి రకరకాల దర్శనాలు, ఒకసారి దాని ప్రైస్ డీటెయిల్స్, ఆ దర్శనాల ఎంట్రీస్ ఎక్కడ నుంచి ఉన్నాయి అవి కూడా మేము క్లియర్గా చూపిస్తాం. సో ఫస్ట్ రాగానే ఇక్కడ ఉంది కదా ఆన్లైన్ టికెట్ దర్శన్ క్యూ, 150 రూపీస్ క్యూ లైన్ ఇది. చూడండి 150 రూపీస్ క్యూ లైన్ అయితే మనకి పెద్దగానే కనిపిస్తుంది. మార్నింగ్ అయితే నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా, ఇక్కడైతే క్యూ లేకుండే మార్నింగ్. సో ఒకవేళ లైన్ పెరిగిందంటే మనకి ఇక్కడ నుంచి అలౌ చేస్తారు. అండ్ దర్శనం 150 రూపీస్ టికెట్, దర్శనం టికెట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఎక్కడైతే టర్నింగ్ ఉందో అక్కడ లోపలిస్తారు అనమాట మనకి టికెట్. ఇదే 150 రూపీస్ అతి శీఘ్ర దర్శనము. సో ఇందాక చూపించిన కదా లైన్, అక్కడ నుంచి వెళ్ళి స్ట్రైట్గా వస్తే మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడే టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి దర్శనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో నేను మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళినాను, అసలు లైన్ ఏం లేకుండే, డైరెక్ట్ వెళ్ళిపోయినా. జస్ట్ ఒక 10-15 మినిట్స్ పట్టింది టైం, అంతకంటే ఎక్కువ పట్టలేదు నాకు. అండ్ అది ఆఫ్లైన్ టికెట్ బుకింగ్ కదా, ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ కూడా చేస్తారు అది ఇక్కడ. సో ఎవరైతే దర్శనం వెళ్తారో వాళ్ళ దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ అంటే మొబైల్ ఫోన్స్, కెమెరాస్ ఇంకేమైనా ఉంటే అవి మాత్రం ఇక్కడ మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరా కౌంటర్ ఉంది, ఇక్కడ మాత్రం మనం సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆన్లైన్ టికెట్ ఇచ్చు స్థలము, ఇక్కడ ఇంకా అర్జిత సేవలు, దర్శనము, ఇంకా అకామిడేషన్, లడ్డు ప్రసాదము, ఆన్లైన్ బుకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో అంతరాలయ దర్శనము అంటే గర్భగుడి అనుకుంటే నాకు తెలిసి మార్నింగ్ 10 to 11 AM, 3 PM to 4 PM, 500 రూపీస్ ఒక్కలకి. సో ఇక్కడ టికెట్ తీసుకొని ఈ టైమింగ్స్లో అయితే మనము అంతరాలయంలోకి వెళ్ళొచ్చు. ఒకసారి అనుకుందాము అనేది, అంతరాలయం అని ఉంది కదా అది అంటే గర్భగుడిలోకి వెళ్ళేదా? అవును సార్, గర్భగుడిలోకి వెళ్ళేది. సో గంట ఓకే, ఓకే. అంటే మనం ఏమైనా పూజ చేసేది ఉంటుందా, డైరెక్ట్ వెళ్ళి కాదు దర్శనం చేసుకుని రావడం? ఓకే, దర్శనం. సో అదే మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ గర్భగుడిలోకి ఇప్పుడైతే మనము నార్మల్గా దర్శనం ఇట్లా బయట నుంచి వచ్చి చేసుకొని ఇట్లా బయటికి వెళ్ళి వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. గర్భగుడిలోకి ఎంట్రెన్స్ అనేది ఉండదు నార్మల్ దర్శనంకి. సో 500 రూపీస్ టికెట్ తీసుకుంటే మీకు అక్కడ ఉన్న టైమింగ్స్లో అంటే 1 hour ఏదైతే టైమింగ్ ఉందో, పొద్దుగాల 10 నుంచి 11 గంటల వరకు, ఈవినింగ్ 3 నుంచి 4 గంటల వరకు మీకు గర్భాలయ దర్శనం అయితే ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరికి 500 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది శీఘ్ర దర్శనం 100 రూపీస్ టికెట్ అనమాట. ఇక్కడ చూడండి సాధారణ ఆశీర్వచనం, కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నిజస్వరూప దర్శనం టైమింగ్స్ ఇవి ఉదయం 5 నుంచి 5:30, 7 నుంచి 7:30, 8 నుంచి 8:30 నుంచి 9. సో ఈ టైమింగ్స్లో అయితే మీకు నిజస్వరూప దర్శనం, నిజస్వరూప దేవుడి దర్శనం అయితే మనకి ఆ టైమింగ్స్లో అవైలబుల్ ఉంది. సో మీరు ఒకవేళ అట్లా దర్శనం చేసుకోవాలని అనుకుంటే ఆ టైమింగ్స్లో రండి. ఇక ఉచిత దర్శనం టైమింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. 8 అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం లైన్స్ చూసినారు కదా. ఇప్పుడు నేను మీకు ఫ్రీ లైన్ దగ్గర తీసుకెళ్తాను, అక్కడ చూద్దాం లైన్ ఎట్లుందో. ఇట్లనే మనం స్ట్రైట్గా వస్తే ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ రైట్ ఉన్నాయి, ఇక్కడ విఐపి గెస్ట్ హౌస్ స్ట్రైట్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచే మనకి లోపల చూస్తున్నారు కదా, ఇది ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనంకి వెళ్ళే లైన్ ఇది. ఈ బ్యారిగేట్స్ నుంచే మనం ఇట్లా లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఇది ఉంది కదా, ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్లోకి వెళ్ళి ఈ షెడ్లో నుంచే మనకి దర్శనం అనేది అలౌ చేస్తారు. సో ఇప్పుడు లోపలైతే చాలా క్రౌడ్ ఉంది ఫ్రీ దర్శనంలో. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం అంటే 100-150 టికెట్లో కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ క్రౌడ్ బట్టి చూస్తే శ్రీ శనివారి దేవస్థానంలో దర్శనం
ప్రత్యేక దర్శనం 150 రూపాయలు, శీఘ్ర దర్శనం 100 రూపాయలు. టికెట్లు క్యూలైన ఇవ్వబడును. రైట్ సైడ్ లో ఉంది మనకి శ్రీ విఘ్నేశ్వర కళ్యాణ మండపం. సో ఇక్కడ ఈ కళ్యాణ మండపము ఇంకా ఇవి ఏవైనా ఉన్నాయి కదా, ఇవన్నీ దేవస్థానంవే. ఇక్కడ ఏం చేయాలని అనుకున్నా మీరు దేవస్థానం వాళ్ళతోని కనుక్కొని వాళ్ళ దగ్గర అయితేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను మీకు నిత్య అన్నదాన సత్రము దాని టైమింగ్స్ కూడా చూపిస్తాను. సో మనకి ఇక్కడ ముందు వెళ్తే రైట్ సైడ్ అన్నప్రసాదన భవన్ ఉంటుంది. ఆ భవన్లోనే మనకి ఫుడ్ అనేది పెడతారనమాట. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద భవనం. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మన నిత్య అన్నదాన సత్రము. లోపలికి వెళ్ళొచ్చా? సో క్లీనింగ్ అయితే జరుగుతుంది లోపల ప్రస్తుతానికి. సో మనకి 11:30 నుంచి 4 o'clock వరకు అయితే ఇక్కడ నిత్య అన్నదానం మన దేవస్థానం వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రీగా మనం అన్నం తినొచ్చు ఇక్కడ. సో ఎవరైతే మీరు ఫ్రీగా అంటే దర్శనం చేసుకొని ఫ్రీగా మీరు భోజనం చేయాలని అనుకుంటే ఆ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే మీకు బోర్డ్స్ కనపడుతుంది. ఆ బోర్డ్స్ చూసుకుంటే మీరు వచ్చేసేయచ్చు. 11:30 to 4 ఈ టైంలో రండి. ప్లాన్ చేసుకోండి మీరు. అంటే ఇప్పుడు మీరు ఒక 10 o'clock అట్లా వచ్చారు అనుకోండి, 10 to 11:30, 12 అంటే 2 hours. వర్స్ట్ కేసులో 2 hours దర్శనం పట్టినా సరే కూడా 12 నుంచి 1 o'clock అట్లా లంచ్ చేసుకొని ఓవరాల్గా 3 hours మీరు కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే రన్నింగ్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ అరుణాచలం ఇంకా తిరుపతి ఉంది కదా, అక్కడ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. సో తిరుపతికి వచ్చిన వాళ్ళకి తిరుపతి నుంచి జీప్లు అవైలబుల్లో ఉంటాయి. వాళ్ళు ఒక ప్యాకేజ్ లెక్క అయితే ఇక్కడికి తీసుకొస్తారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, ఇంకా అరుణాచలం. సో అట్లా అక్కడ మీరు ప్యాకేజ్ మాట్లాడుకొని ఒక ఎంటైర్ డే అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు ఈ 3 ప్లేసెస్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో ఒకవేళ ఇక్కడ మీరు అకామిడేషన్ తీసుకోవాలని అనుకుంటే మీరు కాణిపాకం వచ్చిన తర్వాత ఇక్కడ గణేష్ సదన్ అని ఉంటుంది. ఆ గణేష్ సదన్లోకి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో అడిగితే మీకు అకామిడేషన్ అంటే రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. మీకు అవైలబుల్లో ఏది ఉంటే అది మీకు వాళ్ళు ఇస్తారు. సో గణేష్ సదన్కి వచ్చి మీరు అక్కడైతే ఎంక్వైరీ చేయొచ్చు రూమ్స్ గురించి. ఆన్లైన్ కూడా ఉంటారు, చెక్ చేసి దాని డిస్క్రిప్షన్ అయితే లింక్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒక 15 days ముందు అయితే మనం బుక్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. నేను నిన్న వచ్చిన రూమ్ కడితే వాళ్ళు రూమ్ అవైలబుల్లో లేదు, జనాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. సో నేను అందుకే బయట రూమ్ తీసుకున్నా. సో మనకి ఈ టెంపుల్లో ఒకవేళ బ్యాగ్స్ ఇంకా సెల్ ఫోన్స్, కెమెరాస్ మీరు ఒకవేళ డిపాజిట్ చేయాలనుకుంటే దాని ప్రైస్ డీటెయిల్స్ ఇవి. జస్ట్ 10 రూపాయలు మాత్రమే, 10 రూపాయలు, 5 రూపాయలు. అక్కడే మనకి అన్నీ స్టోర్ చేసుకుంటారు. టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. మస్తు ఎండ కొడుతుంది ఇక్కడ, అసలు చూడడానికి వస్తలేదు. ఈ గ్రీన్ కలర్ నెట్ ఉంది కదా, మేబీ ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి వేసి అనుకుంటున్నాను నేనైతే. గుడి అయితే చాలా చిన్నది కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్, మీ అందరికీ తెలిసిందే. కాణిపాక వినాయకుడు అంటే స్వయంభూ వెలిసిన వినాయకుడు అనమాట. సో నేను జస్ట్ గుడి చుట్టూ అట్లా తిరుగుతున్నా మీకు చూపించనీకి. శివుని గుడి అయితే ఉంది ఇక్కడ పక్కన. ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, మనకి శివుడు. చూడండి ఇక్కడ పెద్ద నంది. లోపలైతే కెమెరాస్ అలవ్ లేవు, జస్ట్ ఇక్కడ ఎట్లుంటుందో చూపించడానికి అయితే వచ్చినాను. ఒక చిన్న పార్క్ లెక్క ఉంది రైట్ సైడ్లో. సో గాయ్స్, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.